అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టైల్ టమాటా రసం ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కేవలం 5 నిమిషాలలో మనం టమాటా రసం చేయొచ్చండి. చాలా సులువుగా. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా మనము రసం పొడి తయారు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, సగం స్పూన్ మెంతులు, సగం స్పూన్ మిరియాలు, ఒక 5-6 పొట్టి తీయని ఎల్లిపాయలు వేసుకోవాలి. చిన్నవి ఒక 4-5 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 4 ఎండు మిరపకాయలని ఇరిసి వేసుకోవాలి. వేయించిన నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇవన్నీ మనం దంచుకోవాలండి. కచ్చపచ్చ దంచుకోవాలి. మరీ సన్నగా చేయాల్సిన అవసరం లేదు. ఈ రసం పొడిలో మనం ఖచ్చితంగా ధనియాలు, జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయాలి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ నువ్వులు ఖచ్చితంగా వేయడానికి ట్రై చేయండి. నువ్వుల పొడి వల్ల టమాటా రసం చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇలా కచ్చపచ్చ దంచుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పు నిండా నేను టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి వేరే బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మనము చేత్తోనే మొత్తం మనకు జ్యూస్ వచ్చేంత వరకు బాగా పిసుకాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కాయలు కూడా వేసేసుకోవాలి. టమాటాలని ముందు ఉడకబెట్టి రసం చేయడం కంటే ఇలా డైరెక్ట్ రసం చేయడం వల్ల మనం ఇంకా ఈజీగా తొందరగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రసాన్ని. చూడండి, మనకు టమాటాల నుంచి ఎంత బాగా రసం వచ్చేసిందో. ఇప్పుడు మనం టమాటా పిప్పిని మొత్తం తీసేసేయాలి. చేతికి అందినంత మనము టమాటా తొక్కలను మొత్తం తీసేసుకోవాలి. పిప్పిని అలా ఉంచొద్దు. అలా ఉంచడం వల్ల కూడా టేస్ట్గా ఉండదు. అలాగని చెప్పేసి మనం ఫిల్టర్ చేస్తే కూడా రసం టేస్ట్గా అనిపించదు. కాబట్టి ఇలా మన చేతికి వచ్చినంత ఆ పిప్పిని మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు టమాటా తొక్కలలో కూడా ఇంకొన్ని నీళ్ళు పోసేసుకుంటే ఇంకొంచెం రసం వెళ్తుందండి మనకు, వేస్ట్గా పడేయకుండా. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నుంచి కూడా పిప్పి సపరేట్ చేసేసుకొని రసం సపరేట్ చేసుకోవాలి. ఇలా వచ్చిన రసాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న రసంలో పోసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు నానబెట్టిన తర్వాత తీసిన రసం అండి ఇది. సగం గ్లాసుడు నీళ్ళు కూడా కలిపేసుకోవాలి. టమాటాలు నాటు రకం అయితే పుల్లగా ఉంటాయండి, చింతపండు రసం అవసరం లేదు. హైబ్రిడ్ టమాటాలు అయితే చింతపండు రసం యాడ్ చేయాలి. కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మన పొయ్యి అయితే రెడీగా ఉందండి. పొయ్యి మీద మనం మట్టి పాత్ర పెట్టేసుకుందాం. కొంచెం మట్టి పాత్ర వేడైన తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. క్లిప్ మిస్ అయింది. ఇందులోనే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు వేసేసుకొని దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా వేయించకూడదండి. ఒక 50% వేయిస్తే సరిపోతుంది. 3 ఎండుమిర్చి వేసిన తర్వాత ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చిని నిలువ కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకొని ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పొడి అస్సలు మాడకూడదు. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ మనం పసుపు వేసుకోవాలి. పొద్దున చేశానండి రసము, అందుకే డైరెక్ట్ ఎండ పొయ్యి మీద పడుతుందన్నమాట. మనకు కొద్దిగా చీకటిగా కనిపిస్తుందండి, నేను చూసుకోలేదు కూడా. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. రసంలో కొద్దిగా కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. వీలైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా రసం పోసేసుకుందాం. ఇప్పుడు మొత్తం తాలింపు కలిసేంత వరకు బాగా కలిపేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల రాక్ సాల్ట్ వేసుకోవాలండి. దొడ్డుప్పు వేసుకోవాలి. రసంలో ఎప్పుడైనా దొడ్డుప్పు వేస్తేనే టేస్ట్ సూపర్గా వస్తుందండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక 2 పొంగులు వస్తే సరిపోతుందండి. రసాన్ని ఎప్పుడైనా కూడా ఎక్కువగా మరిగించకూడదు. అలా ఎక్కువగా మరిగించడం వల్ల మనకు అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఓకే అండి, మన రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దింపేసుకుందాం. కిందికి దింపేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అంతే అండి, వేడి టమాటా రసం రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి టమాటా రసం చేసేటప్పుడు రసం పొడి ఇలా ప్రిపేర్ చేసి టమాటా రసం చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.